ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మా అనంతకృష్ణ గారు ఒక 4-5 నెలల కిందట వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా శత జయంతి ఉత్సవాలు ఉన్నాయి, నువ్వు కూడా అందులో పాల్గొవాలి అని ఆదేశించారు. వారి ఆదేశాన్ని బట్టి అన్ని రోజులు రావాల్సిందే, కానీ నా శరీరం సహకరించక ఆఖరి నాడైనా ఒకసారి వచ్చి సేవిద్దాం అనే ఉద్దేశంతో ఇవాళ రాగలిగాను. అదేనా వారి సంకల్ప బలం చేత. ఏదో రామాయణాన్ని గురించి కాస్త మాట్లాడు అన్నారు. అసలు ఎక్కిరాల కృష్ణమాచార్య స్వామి వారితో నీకున్న సంబంధం ఏమిటి? నీకు ఎంతవరకు ఆయన్ని తెలుసును? నువ్వు స్టేజ్ మీదకి ఎందుకు వచ్చావు అని మీరు అడిగారు అనుకోండి. నాకు వారిని గురించి తెలిసినది తక్కువ, విన్నది ఎక్కువ. ఎక్కువ విన్నాను వారిని గురించి. మా నాన్నగారు చెప్తూ ఉంటే, మా నాన్నగారు అంటే శ్రీభాష్యాపులాచార్యులు గారు, వారు చెప్తూ ఉంటే విన్నాను. కానీ నేను వారితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నది తక్కువ. కానీ వారి శిష్య పరంపరలో నేను కూడా ఒకడిని. ఇంచేత అంటే వైద్యమైనా తర్వాత జ్యోతిష్యమైనా రెండూ కూడా వారి శిష్యుల దగ్గరే నేను శిష్యరికం చేశాను. 2 శాస్త్రులు గారు, ఒకటి వైద్యం, రెండవది జ్యోతిష్యం. ఏవిఎన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు శాస్త్రి గారు, వారి దగ్గర జ్యోతిష్యం. ఈ 2 దగ్గర చేశాను కనుక పరంపరలో నేను కూడా వారి శిష్యుణ్ణి అని భావించి ఆ ధైర్యంతో వచ్చి కూర్చున్నాను వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద. ఎప్పుడైనా ఇప్పుడు ఆయన పరమపదించి మనకి దగ్గర 48 ఏళ్ళు అయిందా? 42 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఒక మనిషిని గుర్తుపెట్టుకున్నామంటే దానికి కారణం ఏమిటి అన్నది ముందర మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక మనిషి 42 ఏళ్ల పాటు మన ఎదురుగా కనిపించకపోతే మన బంధువులనే మర్చిపోతాం కదా. అలాంటిది మనకి వైద్యం చేశారు, మనకి ఆచార్యులు అనుకుందాం, అప్పుడు గుర్తు ఉంటారా ఉండరా అని ప్రశ్న వేస్తే సాధారణమైన వారైతే గుర్తుండరు. దీనికి మనకి పెద్దలు చెప్తూ 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారయ్యా. ఒకళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసమని, వాళ్ళ పైకి రావడం కోసమని పనిచేసి వాళ్ళు దానిలో ఒకదాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు ఒక రకం. తమ కోసం కాకుండా ఇతరుల కోసమే తమ యొక్క కైంకర్యాన్ని, సేవనంతటినీ చేసి ఇతరుల యొక్క అభివృద్ధి కోసమని బాటలు వేసిన వాళ్ళు కొందరు ఉంటారు. వారు 2 రకాలు. ఈ 2 రకాల్లోనూ ఎవరు గొప్పవారు అని ప్రశ్న వేశారు. వేస్తే మొదటిది తన కోసం తన చేసుకొని తన పిల్లలు అభివృద్ధిలో ఉంటే అదొక రకం, వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారు. కానీ కాదు. దీనికే మనకి వామన చరిత్రలో బలిచక్రవర్తి చెప్తాడు, నాయన ఆయన ఎవడనుకున్నావు, నారాయణుడు వచ్చి నీ దగ్గర మొత్తం అంతా కూడా తీసేసుకుంటాడు సుమా, అంచేది ఇవ్వక దానం అంటాడు. అంటే ఆయన తిరిగి చెప్తూ, కారే రాజులు రాజ్యములు కల్గవే వారేరి అంటాడు, గర్వోన్నతిం పొందరే వారేరి సిరి ముటగట్టుకొని పోవంజాలిరే అని అడిగాడు బలిచక్రవర్తి వారి గురువు గారైన శుక్రుని. అనేసరికల్లా ఇక్కడ ఏమిటి తెలుసుకోవాలి మనం అంటే, ఎంతమందో ఈ లోకంలో పుట్టారు, పెరిగారు, చనిపోయినారు, అందరికీ తెలుసునా? తెలియదు. మరి అలాంటప్పుడు వీరొక్కరిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే, కారే రాజులు రాజ్యములు కలగవే, రాజ్యాలు వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి అధికారంలో ఉంటారు, ఇంకా అందరినీ కూడా వారు ఉన్న రోజుల్లో వారు కంట్రోల్ చేస్తూ ఉండవచ్చు. కానీ తర్వాత వారి గురించి ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. కానీ కొందరిని మాత్రం పట్టించుకుంటారండి అన్నారు. వాళ్ళు శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి మొదలైన వారు తమ యొక్క సర్వస్వాన్ని ఒక దానం కోసమని వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ అడిగిన వాళ్ళకి ఇచ్చేశారయ్యా. కనుక అలాంటి వాళ్ళని లోకమంతా కూడా గుర్తుపెట్టుకుంటుంది ఈనాటికి అన్నారు. కనుక మా కృష్ణమాచార్య స్వామి వారు తమ కోసం కాదు, తమ పిల్లల కోసం, నోటికి దగ్గరికి అవుతుకునే దూరం, పిల్లల కోసం కాదు ఆయన జీవితాన్ని నడిపించింది. మరి ఎవరి కోసం నడిపించారు? లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని వైద్యము, వారు సుఖంగా ఉండాలని ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళు ఉన్నతిని పొందాలి అని చెప్పి ఆధ్యాత్మిక ప్రవర్తన ఎలా ఉండాలి అనేదాన్ని తెలియజేస్తూ తమ జీవితాన్ని గడిపి
మనందరినీ కూడా అలా నడవమని ఆదేశించారు కృష్ణమాచార్య స్వామి వారు. దీనికే పొద్దున్న వారి పేరు నాకు తెలియదు, కానీ పూర్వం మాకు యతీంద్ర లేఖలు అని ఉండేవి. అలాగే లేఖలను చెప్పారు అందులో ఉన్న విషయాన్ని చెప్తూ వారి రోజుకి వారి డైరీ అంటే ఏమిటి చేస్తూ ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 4 గంటల నుంచి లేచి రాత్రి దాకా అయితే ఎప్పుడు పడుకుంటారండి, 2 గంటలకు పడుకుంటాను అని చెప్పారట. అంటే వారి కోసమని వారు ఉంచుకున్న టైం అంతా మళ్ళీ 4:30కల్లా లేచిపోతారు కనుక ఒక 2:30 గంటలు. కనుక ఇలాగ ఒక 2:30 గంటలు మాత్రమే తమ కోసం తమరు ఉంచుకొని మిగతా సమయాన్ని అంతటి కూడా ప్రజల కోసమనే వినియోగించిన వారు మన కృష్ణమాచార్య స్వామి వారు. మా అనంతకృష్ణ అభివృద్ధి పొందాలనో లేకపోతే మరెవాళ్ళు అభివృద్ధి పొందాలనో ఆయన చూడలేదు. మరి ఎవళ్ళ అభివృద్ధి పొందాలి, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి తమరు వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్ళి అక్కడ దోమ కాట్లకి తమరు బలి వీళ్ళందరినీ కూడా సుఖంగా ఉండేలా చేద్దామని ప్రయత్నం చేసి వారు చిన్న వయసులో ఇంకా షష్ఠపూర్తి కూడా కాకముందే పరమపదానికి చేరుకున్నారు వారు. దీనికి మనకి శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. 10 అవతారాలు మనం ప్రసిద్ధంగా చెప్పుకుంటాం. ఈ 10 అవతారాలు ఎత్తందులో ఆఖరిని కృష్ణుడు రాముడు కింద మనకి అవతారాలు ఎత్తాడు. అంటే మనతో సజాతీయుడిగా వచ్చాడు. ఈ సజాతీయుడిగా వచ్చేసరికల్లా మనకి కొందరు గౌరవిస్తాం, కొందరేమో ఆయన్ని తక్కువగా చూస్తారు. ఈ తక్కువగా చూసిన వాళ్ళు కొందరు ఉంటారు, ఆయనే ఇదే అని చెప్పి ప్రేమించిన వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా ఉంటే పాప ఆయన ప్రయత్నించేట్టు మనందరినీ సమాన దారిలో పెడదామని, ధర్మాన్ని తెలియచేసి వీళ్ళందరినీ సక్రమమైన మార్గంలో పెట్టి తన దగ్గరికి తీసుకెళదామని అనుకొని ప్రయత్నం చేసేట. కానీ సాధ్యపడలేదు, మనం అంత మంచివాళ్ళం కాము కదా. అంచేత ఆయన ఒడిపోయి మళ్ళీ ఎలాగూ అని ఆలోచించి, కాదయ్యా వాళ్ళలాంటి వాడే అయినవాడు, అలాగే తన గొప్పవాడయ్యుండి ఇతరులను కూడా తన స్థితికి చేర్చగలిచిన వాడు ఎవడున్నాడో అలాంటి వాళ్ళని మనం లోకంలో వెదజల్లాలి అని చెప్పి ఆలోచించి మన కృష్ణమాచార్య స్వామి లాంటి వారిని మనకి లోకానికి పంపిస్తారు. దీన్నే మన భాషలో ప్రణాళిక అంటాం. అంటే అక్కడ పరమాత్మ ఒక ప్రణాళిక వేస్తాడు, ఎలాగ వీళ్ళందరినీ కూడా మార్చాలి, తన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన ప్రయోజనం అంతే, తన దగ్గరికి తీసుకెళ్ళడమే. కానీ ఆ ప్రయోజనానికి దొరకకుండా మనం వెనక్కి ఉండిపోతాం. దీనికే సరదాగా చెప్తూ మన వాళ్ళు బలిచక్రవర్తి దానం ఇచ్చిన తర్వాత ఆయన వామనుడు పెరిగి ఏదో మా లక్ష్మణ నితేంద్ర వారు చెప్తూ ఉంటారు, అలా పెరిగి గల్లంతాయి అనేవారు. కనుక అలాగ పెరిగి ఆ కొసకి వెళ్ళిన తర్వాత కాలుని అన్ని చోట్ల చాపితే ఆ చాపినప్పుడు ఆయన పాదాలు అన్నిటికీ తగిలాయి కదా. మరి ఇప్పుడు మనం లేవా, మనం పుట్టలేదా, లేక మనం పుట్టినా ఆయన పాదాలకి అంటకుండా జాగ్రత్త పడ్డామా అని ప్రశ్న వేశారు. అంటే జాగ్రత్త పడ్డా అంట. ఆయన పాదాలు కానీ మన శిరస్సుకి ఎక్కడ అంటితే మనం మళ్ళీ జన్మ లేకుండా ఆయన దగ్గరికి చేరిపోతామో అని భయం మనకి. కనుక మనం అలాగూ మళ్ళీ వెనక్కి రావాలి అనే కోరిక మనకి తప్ప మనకి అక్కడ ఉండిపోదాం అనే ఆలోచనే మనకి లేదు. ఇలాంటి మనందరినీ మార్చడం కోసమని చెప్పి వారు కూడా సజాతీయులుగా, అంటే మనం ఒక మనిషి అయితే వారు కూడా ఒక మనిషిగా వచ్చి మనలాగే ఉండి మనకన్నా వీరేం పెద్ద గొప్పవారు కారు అనిపించేలా ప్రవర్తిస్తూ మనకి వారి గొప్పతనాన్ని చూపిస్తూ ఆ గొప్పతనాన్ని వల్ల మనం ఆయన వైపు మన దృష్టి వెళ్ళేలా చేసి ఆయన దగ్గర మన చేర్చుకుంటారు. దీనికే పెద్దలు చెప్తూ ఒక ఆచార్యుడిని పొందాలి అంటే ఆచార్యుడిని నువ్వు వరించాలా లేక ఆచార్యుడు నిన్ను వరించాలా అని ప్రశ్న వేశారు. ఏం చెప్పుకోవాలండి, మన ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇనిషియేషన్ ఇవ్వండి, మాకు మంత్రం అనుగ్రహించండి అని అడగాల, లేకపోతే ఆయన మన యొక్క ప్రవర్తనను చూసి వీడు కాస్తంత ఈ సమయానికి ఇది వీడు పొందడానికి అర్హుడు అని గ్రహించి మనకు ఆ మంత్రాన్ని ఇవ్వాలా అన్నారు. అంటే నాయన నువ్వు కాదయా చేసుకునేవాడివి, ఆయన నిన్ను గ్రహించి ఈ జీవుడు ఇప్పుడు ఈ మంత్రాన్ని పొందితే దీనివల్ల వీడు అభివృద్ధి పొందుతాడు అని చెప్పి మనని స్వీకరిస్తాడట. ఇది వెనకాతలు ఉండి నడిపించేవాడెవడు? పరమాత్మ. కనుక పరమాత్మ ప్రణాళిక ప్రకారం ఈ ఆచార్యుడు ఈ జీవులను చూసి వీరు ఎవరైతే ఉన్నతిని పొందడానికి సమమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారో చూసుకొని వారికి ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రం ద్వారా వారిని
పరమాత్మ దగ్గరకు చేరేలా చేస్తాడట మన ఆచార్యుడు అన్నారు. దీనికి ఉదాహరణగా చెప్తూ, ఏం లేదయ్యా, హనుమ బయలుదేరాడు సీతమ్మని చూడ్డానికి. అప్పుడు ఒక శ్లోకం చెప్పాడు వాల్మీకి మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుదర్శన ఏష పదం అన్వేష్టం చారణాచరితే పథి అన్నారు. మరొకటి, ఇప్పుడు ఆచార్యులు వారు పరమపదించారు, మన దగ్గర లేరు, అప్పుడే 42 ఏళ్ళు అయిపోయింది. మనం విచారంలో మునిగిపోయి ఉండాలా, లేకపోతే వారి మనసులో ఉన్నటువంటి కార్యక్రమాలను మనం ముందరికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా అని కూడా ఒక ప్రశ్న. అయితే మనకందరికీ కూడా విచారమే ప్రధానంగా ఉంటుంది. పాపం అందుకోసమే కృష్ణ పరమాత్మ చెప్తే, నాయన పుట్టిన వాడందరూ చనిపోతాడయ్యా, చనిపోయిన వాళ్ళందరూ పుట్టేస్తారయ్యా, అంచేత నతు శోచితమర్హసి అంటాడు. అంచేత విచారించక్కర్లేదయ్యా, ఆయన సొమ్మేం పోయిందండి, విచారించక్కర్లేదు అనేసాడు. ఆయన ఎవరిని గురించి పట్టించుకోడు కనుక మనకి. పోనీ ఆ పుట్టినవాడు ఏమైనా సరే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అన్నట్టుగా ఒక 100 ఏళ్ళకి చనిపోతాడండి అంటే అందరం సిద్ధపడి ఉంటాం ఆ 100 ఏళ్ళకి దగ్గరికి వచ్చేసరికి. అలా కూడా కాదు, చిన్నపిల్లలు వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. మనకి నరసింహ శతకంలో చెప్తాడు, ముదిమియందో అంటాడు, లేక చిన్నతనంలోనో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఎక్కడ వెళ్ళిపోతారు ఏమో, అడవిలో వెళ్ళిపోవచ్చు, ఒక ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం, ఆ వెళ్ళిపోయిన వాడు చిన్నపిల్లడైతే, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాడైతే, ఒక 40 ఏళ్ళ వాడైతే, ఇంకా ఆయన వల్ల మనకు కావలసినటువంటి కార్యక్రమాలు బోల్డెన్ ఈ లోకంలో ఉంటూ ఉండగా ఆయన మనని వదిలేసి వెళ్ళిపోతే మనం విచారించాలా, లేదయ్యా ఆయన అదృష్టవంతుడు వెళ్ళిపోయినాడు అనుకోవాలా అని మళ్ళీ ప్రశ్న వేశారు. అంటే విచారించకూడదు అన్నారు. ఏమేం చేతట అంటే భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడే మన కర్మానుసారం ఇన్ని రోజులు వీడు ఈ కార్యక్రమం చెయ్యడానికని ఈ లోకంలో ఉండాలి అని నిర్ణయించి పంపిస్తాడు. అది ఏడాదికి అయిపోవచ్చు, 10 ఏళ్ళ కావచ్చు, 30 ఏళ్ళ కావచ్చు, 100 ఏళ్ళ కావచ్చు. కనుక ఆయన చెయ్యవలసిన కార్యక్రమాన్ని పరమాత్మ నిర్ణయించినది పూర్తయిన తర్వాత ఆ శరీరాన్ని ఆయన వదిలేస్తారు. కనుక అలా వదిలేసిన వారి కోసమని చెప్పి మనం విచారించకూడదు అని చెప్తారు. ఇప్పుడు మన హనుమ బయలుదేరి ఎందుకు బయలుదేరాడు? తతః రావణనీతాయా, రావణుడి చేత తీసుకెళ్ళబడ్డదట. ఎవరు తీసుకెళ్ళబడ్డారు? సీతాయా. ఆ సీతాదేవి రావణుడి చేత తీసుకెళ్ళబడినటువంటి సీతమ్మ తరువాత అంటే దేని తర్వాత అన్నది అక్కడ ప్రశ్న. దేని తర్వాత అంటే ఏం లేదయ్యా, ఆ రావణాసురుడు వచ్చాడు, ముందర ఒక లేడు వచ్చింది. ఆ లేడుని చూసింది తల్లి సీతమ్మ. తన పక్కనే అందగాడు, అంతకన్నా లోకంలో అందమైన వాడు మరి ఎవడూ లేడు. అలాంటి రామచంద్ర ప్రభు పక్కన ఉండగా ఆయన్ని కాదని ఆ చుక్కలు ఉన్నటువంటి లేడి నాకు కావాలి అని అడిగిందట. అడిగేసరికల్లా మన పరమాత్మ యొక్క లక్షణం ఏంటంటే, నీకు అది కావాలన్నా తీసుకో అంటాడు. అలా అన్నాడు. వెళ్ళి అది కాస్త మారీచుడైంది, చంపేశాడు, తిరిగి వచ్చాడు. వచ్చేసరికల్లా ఏమైంది? రావణనీతాయా, రావణుడి చేత తీసుకొని పోబడ్డది. రావణుడు అంటే ఎవడు అని ప్రశ్న వేశారు. మాకు తెలుసునండి, లంకా నగరానికి రాజుగారండి ఆయన అంటే రావణుడు అంటే రావయతి అసత్ప్రలాపాన్ కారయతి అని చెప్తారు. ఎప్పుడు కూడా ఒకరిని ఏడిపిస్తూ ఉంటాట, ఎప్పుడు కూడా చెడ్డ మాటలే పలికిస్తాట. అలాంటి వాడు రావణాసురుడు అన్నారు. పొద్దున ఈ లేఖల్లో వారే అనుకుంటాను, నా దృష్టికి సమంగా గోచరిస్తే, ఆవిడెవరో ఉత్తరం రాశారు. ఆ రాసిన ఉత్తరంలో నన్ను మరిచిపోయినావు అన్నట్టుగా రాశారు. రాస్తే తిరిగి సమాధానం చెప్తే మరిచిపోవడం కాదు, నువ్వు ప్రశాంతమైనటువంటి మనస్సుతో కానీ ఉంటే అప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పారు. ఏమంటే అది మనసులో ఉండిపోయింది. నిజమే, వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడతారు? మన మనస్సు ఇతర విషయాల వైపు వెళ్లకుండా ప్రశాంతమైన మనస్సుతోటి మనం కానీ ఉండి ఆయన్నే కానీ మనం ధ్యానం చేస్తే వచ్చి మాట్లాడతారు. అందులో సందేహం ఉందండి. ఇప్పుడు మనకి జానపదాల్లో ఒక మాట చెప్తూ ఉంటారు, అప్పటి భక్తి ఇప్పుడు ఉంటే ఎందుకు రాడు మాధవుడు అని అడుగుతారు. ఎప్పటి భక్తి? ఆనాడు ద్రౌపది
మొత్తం వస్త్రాలన్నింటినీ కూడా దుశ్శాసనుడు లాగేస్తూ ఉంటే ఆ భక్తితోటి ఆయన పేరు పిలిచేసరికల్లా వస్త్రాలన్నింటినీ ఇచ్చేసి రక్షించేశాడే. ఎలా రక్షించాడండి అంటే అప్పటి భక్తి ఇప్పుడు ఉంటే ఎందుకు రాడు మాధవుడు అన్నారు. కనుక అలాగే మాధవుడు రావడానికి ఆ భక్తి ఉంటే సరిపోతే మన ఆచార్యులు రావడానికి ఇంకేమిటి కావాలండి. కనుక ప్రశాంతంగా కానీ మనం ఉంటే ఆచార్యులు మన దగ్గరికి వచ్చి, మన సంతానం కాదు, మన దగ్గరికి వచ్చి మనకు కావలసిన వాటిని మళ్ళీ నేర్పించి చెప్పి మన మనసుకు ఒక ప్రశాంతత కలిగించి మన హాయిగా ఉండేలా చేస్తారయ్యా. కనుక అలాంటి ఆచార్యులను మనం పొందాం మన అదృష్టం వల్ల ఈ జీవితంలో. వారు ఉన్నప్పుడు మనం కూడా ఈ లోకంలో ఏదో వారు అక్కడ రైల్వే దానిలో ఉపన్యాసాలు చెప్తున్నారంటే అప్పుడే ఇంకా నేను విశాఖపట్నం వచ్చిన కొత్త రోజులు 1972 ఉద్యోగంలో చేరాను. అప్పుడు ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు చెప్తూ ఉండేవారు అక్కడండి ఎక్కిరాల కృష్ణమాచార్య గారని చాలా బాగా చెప్తారు ఉపన్యాసాలు, ఆధ్యాత్మికమైనవి, వెళ్ళండి. బుర్ర ఉండొద్దండి, యోగం ఉండొద్దు, వెళ్ళి సేవించడానికి యోగం లేదు. ఏదో 2-3 సార్లు సేవించాను అనుకోండి మా లక్ష్మణ యతీంద్రుల వారితో పాటు. కనుక అలాగూ సేవించడం తప్ప పూర్తిగా వారిని అవగాహన చేసుకోగలిగిన శక్తి లేకుండా అయిపోయింది. నిన్న వారి రామాయణ ప్రసంగాలు అనేటువంటి పుస్తకాన్ని ఒకసారి చూశాను. చూస్తే అన్నీ కొత్త విషయాలే. ఏది మనకి మామూలుగా లోకంలో రామాయణాన్ని గురించి చెప్పే వాటిని గురించి కాదు అందులో ఉన్నది. ఏమిటండి అందులో ఉన్నది? పొద్దున్న వారు కూడా చెప్పారు 24 అంకె యొక్క గొప్పతనం. ఆ 24 అంకెని చెప్పారు. చెప్పి పక్షాలు 2, నెలలు 12, 12 రోజులు 24, అది మొత్తం 1 సంవత్సరం తిరుగుతుంది. కనుక 24,000 అంటే అక్కడ స్వర్గంలో ఈ రామాయణం అట 100,000,000 ప్రవిస్తారు. 100,000,000 అక్కడ అయితే అంతా ఇక్కడ పెడితే 24,000 పెడితేనే మనం చదవలేకపోతున్నాం. అలాంటిది వాళ్ళు కానీ 100,000,000 కానీ పెట్టేస్తే ఇక్కడ మనం అసలు రామాయణమే తీయకపోదు. అందుకోసం చెప్పి దాన్ని 24,000 శ్లోకాలుగా తీసుకొచ్చారట. కిందకి తీసుకొచ్చా 24,000. ఈ 24,000 ఎందుకు వచ్చిందయా అని అడిగారు. ఏం లేదు, 1000కి ఒక అక్షరం కానీ తీసుకుంటే నీకు గాయత్రి మంత్రం వస్తుంది. నీ బుద్ధి కానీ ప్రచోదనం కావాలి అంటే దానికి ఏం కావాలి? గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయడమే కావలసింది. కనుక అలాంటివి తెలియచేయడం కోసమని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో మనకి రామాయణాన్ని అందించాడయా. కనుక రండి అందరూ రామాయణం చదవండి అన్నారు. ఇంకా ఏమండి ఇన్నాళ్ళు 10,000 సంవత్సరాలు ఎంతో చేశాడు. జుత్తంతా పండిపోయింది మా దశరథుల వారికి. ఇంకా నాకు నన్ను చెయ్యమంటారా అని అడగకుండా మీరు వెంటనే ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అన్నారే, అలా అనొచ్చా అని వాళ్ళని అడిగి, కాదయ్యా నీ కొడుకు యొక్క గుణాలు, కళ్యాణ గుణాలు అలాంటివి, అవి చాలా ఉన్నాయి కనుక మేము వాటి కోసమని వశపడిపోయి ఆయన రాజు కావాలి అని అడుగుతున్నాం అన్నట్టే వీళ్ళందరూ ప్రజలందరూ. అలా ఎందుకు అడిగాడండి? ఏమీ చక్కగా ఓడిపోవచ్చు కదా అక్కడ. అసలు మొదటి పిల్లల కోసం దేవులాట ఎందుకండి ఆయనకి అని ప్రశ్న వేశారు. వేస్తే కాదు నాయన, పిల్లల కోసం దేవులాట కాదు, పుట్టిన ప్రతివాడికి 3 రుణాలు ఉంటాయా, ఆ 3 రుణాలు కూడా తీర్చుకోవాలి. ఒకటి దేవతల యొక్క రుణం, రెండవది ఋషుల యొక్క రుణం, మూడవది మన పితృదేవతల యొక్క రుణం. కనుక పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలంటే మనం మళ్ళీ పిల్లల్ని, యోగ్యులైన పిల్లల్ని, దుర్మార్గుల్ని కాదు, యోగ్యులైన పిల్లల్ని మళ్ళీ తీసుకొని వారిని కానీ లోకానికి అర్పిస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కనుక అలాంటి దానికోసం అని చెప్పి ఈ లోకంలో రామచంద్ర ప్రభు అవతరించాలని ఆయన యాగం చేశాడు తప్ప తనకేదో పిల్లలు కావాలని కాదయ్యా అన్నారు. ఎంత బాగుంది ఇది, ఈ ఆలోచనే బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ మనం సుందరకాండకి వెళ్దాం. అంటే ఆ శ్లోకం మధ్యలో వచ్చి ఇక్కడికి వచ్చాను కనుక మళ్ళీ అక్కడికి వెళుతున్నాను. అయితే రావణాసురుడు అంటే రావయతి అసత్ప్లాపాన్ కారయతి అని చెప్పుకున్నాను. అయితే అలాంటి వాడు ఆయన ఎవడండి? దశముఖుడు అంటే దశకంఠుడు. అవి 10 తలలు ఉన్నాయటానికి. ఈ 10 తలలు అంటే ఏమిటి అన్నారు. అంటే రావణాసురుడు కూడా హనుమ వెతుకుతూ ఉన్నప్పుడు పడుక్కున్నప్పుడు ఒక్క తలే కనిపించిందిట. లేచేసరికల్లా మళ్ళీ సీతమ్మ కోసమని ఆలోచన రాగానే 10 తలలు వచ్చేసాయిట. కనుక ఈ ఒక్క తల ఉండడం ఏమిటి, 10 తలలు ఉండడం ఏమిటి, దీనికి ఏమిటి అర్థం అన్నారు. అంటే ఏమీ కాదయ్యా, 10 తలలు అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు 10,
ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా ఎప్పుడు మనకి తెలివి రాగానే వచ్చేస్తాయి. లేవగానే కాఫీ కావాలి, ఆ వాసన కానీ తోడుస్తూ ఉంటే ముక్కుకి మనకు హాయ్ హాయ్ అనిపిస్తూ ఉంటుంది. కనుక లేవగానే అదే పడుకున్నాం మనకి తెలియదు, ఆ తెలియకుండా ఉన్న సమయం అది. కనుక అలా కాకుండా ఎప్పుడూ కూడా ఒక్క శిరస్సుతో ఉంటే అదృష్టవంతులం, కానీ అలా ఉండవు. కనుక ఆయన దశకంఠుడు మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయా, ఈ 10 ఇంద్రియాలని అక్కడ 10 తలల కింద చూపించారు. అంతకన్నా ఇలా సింబాలిక్ ప్రెజెంటేషన్ అది అని చెప్తారు మనకి. కనుక అలాంటి వాడు దేన్ని పరిపాలిస్తున్నట్ట? లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. లంక అంటే ఏమిటి అన్నారు, అంటే ఈ శరీరమే లంక అన్నారు. ఈ లంకని పరిపాలిస్తున్నది ఏది అంటే, అక్కడ లంకని రావణాసుడు పరిపాలిస్తున్నాడు, మన్నే ఒకళ్ళు పరిపాలిస్తున్నారు. ఎవరు వారు? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటారు. అంటే మనస్సే కారణం దేనికి? నువ్వు ఈ బంధంలో పడిపోవాలన్నా, నువ్వు మోక్షాన్ని పొందాలన్నా రెండిటికి కారణం ఏమిటయా? మనస్సే, అంతకన్నా మరి ఏదీ కాదు. నువ్వు బాగుపడాలన్నా నీ మనస్సే, నువ్వు చెడిపోవాలన్నా నీ మనస్సే. కనుక ఆ మనస్సే రావణాసురుడు అండి అంటే. కనుక ఈ మనస్సుకు వశపడిపోయింది తల్లి సీతమ్మ. తిన్నగా తీసుకెళ్ళి లంకానగరంలో పెట్టేశాడు ఆయన. ఇక్కడ తతో రావణనీతాయా సీతాయా ఎవడు వెతుకుతున్నాడు? శత్రుకరిశన. ఏమిటి శత్రువులను ఎంతమందిని జయించాడండి? అప్పటికి పెద్ద జయించలేదు, వెళుతున్న సమయానికి శత్రువులను జయించిన వాడు కాడు. కానీ ఈయనకి శత్రుకర్షణ అన్నారు. అంటే శత్రుకర్షణ అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు. అంటే శత్రువుల్ని దునమాడగలిచిన వాడు, లేకపోతే వాళ్ళని లొంగ తీసుకోగలిచిన వాడు అని అర్థం. చెప్తే ఏ శత్రువులు అన్నారు? పైనున్న శత్రువులు కారయ్యా, అంతరంగా ఉన్నటువంటి శత్రువులు ఎవరు ఉన్నారో వాళ్ళని మనం వశం చేసుకోవాలి అన్నదాన్ని తెలియచేయడానికి అక్కడ శత్రుకర్షణ. అప్పుడు ఈయన ఏం చేస్తున్నట్ట? వెళుతున్నాడు. ఏష అంటే సంకల్పించను అని అర్థం. అంటే ఆచార్యుడు ఆయన ఇక్కడికి వెళ్ళమని చెప్పినవాడు ఒక ఉంగరాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ. కనుక పరమాత్మ తన యొక్క ప్రణాళిక ప్రకారం ఒక ఆచార్యుడిని ఇక్కడికి పంపిస్తే ఆచార్యుడు ఏం చేస్తాడట? సంకల్పిస్తాడు. ఏమని సంకల్పిస్తాడు? ఆ జీవుని నేను చూడాలి అని సంకల్పిస్తాడు. కనుక అలాగూ తల్లి సీతని చూడ్డానికని ఏష రావణ సీత పదం అన్వేష్టం. పదం అంటే ఏమిటి? అన్వేష్టం అంటే ఏమిటి? పదం అంటే మనకు మామూలుగా తెలిసింది అడుగు. పదము అంటే ఎక్కడ ఉన్నది ఆ జాడ. కనుక ఆ జాడని కనుక్కుంది కానీ బయలుదేరేట. ఆ కనుక్కుందికి వెళుతూ అన్వేష్టం అంటే వెతకడానికి. అంటే ఏ జీవి ఇప్పుడు మనం ఒక మంత్రాన్ని కానీ ఉపదేశించి పరమపదానికి పంపిద్దామని సిద్ధపడితే ఆ సిద్ధపడ్డానప్పుడు వాడి మనసు దానికి తగినటువంటి స్థితిలో ఉందో లేదో అన్నది అన్వేష్టం. అది వెతకడానికని బయలుదేరేట అనమక్కడికి. చారణాచరితే పది. ఎక్కడి నుంచి వెళ్ళాడండి? అడుగున సముద్రం నుంచి వెళ్ళాడా? నడిచి వెళ్ళాడా? విమానం మీద వెళ్ళాడా? కాదు. వేటి మీద కాదయ్యా, ఆకాశ మార్గంలో వెళ్ళాడు అన్నారు. అక్కడ ఎవరు నడుస్తుంటారు? ఎప్పుడూను ఈ వీరందరూ ఒక దేవతలు అలాంటి వారందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు, చారణులు అంటారు. ఆ చారణులు వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడూ నడిచేదారు. వాళ్ళు ఎప్పుడు నడిచేది ఏది అంటే ఏం లేదయ్యా, ఒక్కటే. ఏమిటది అంటే చారణాచరితే అంటే ఈ చారణుడు సంచరించే ప్రదేశం ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి అన్నారు. ఆకాశం అంటే ఆకాశ్ అని విడతీశారు. అంటే అంతటా ప్రకాశించేది. అంతటా ప్రకాశించేది ఏది? బ్రహ్మానుభవం. కనుక అలాంటి బ్రహ్మానుభవం కోసమని బ్రహ్మానుభవంలో ఉన్నటువంటి ఒక జీవిని మనం ఉద్ధరించాలి అని చెప్పి చారణాచరిత అంటే తన బ్రహ్మానుభవంలో ఉన్నాడు ఆచార్యుడు. ఆ బ్రహ్మానుభవాన్ని పొందినటువంటి ఆచార్యుడు మన కోసమని ఆ జీవులను వెతుక్కుంటూ వస్తాడట. కనుక ఎవళ్ళండి వెతకాల్సిన వాళ్ళు? ఆచార్యుడు వెతకాలి, శిష్యులు ఆయనకి దొరకాలి. కనుక ఇలాగ శిష్యులందరినీ వెతికి వాళ్ళందరినీ ఉద్ధరించినటువంటి మహానుభావులు మా కృష్ణమాచార్య స్వామి వారు. వారిని గురించి కొంచెం చెప్పుకొని తర్వాత ఇప్పుడు నాకు ఇంకా ఎంత టైం ఉందో నాకు అనిపించడం లేదు. ఎంత ఉందండి? 20 నిమిషాలు ఉందా? 20 నిమిషాలు. చాలు.
ఇప్పుడు రామాయణాన్ని గురించి కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక పొద్దున్న వారు చెప్పిన లేఖల్లో మామూలుగా చెప్పిన పద్ధతిలో ఒకటి బాగానే ఏమిటది, మేలుకొని ఉన్న స్థితి, స్వప్నావస్థ, సుషుప్తావస్థ చెప్పిన తర్వాత తురీయము అన్నారు. అది మనకి మాండూక్య ఉపనిషత్తులో చెప్తారు. ఈ మాండూక్య ఉపనిషత్తులో ఒక పాము చుట్టుకొని ఉంటే 3 చుట్టలు ఉంటాయట, కిందకి తోక వేలాడుతూ ఉంటుంది. ఆ 3 చుట్టలు మీరు చెప్పిన మొదటి 3 అప్పుడు ఎవరు రక్షిస్తారు. ఆ కిందని తోక వేలాడుతోంది, ఆ తోక అనేది తురీయావస్థ, అప్పుడు ఎవరు రక్షిస్తారు అన్నదాన్ని మనకి మాండూక్య ఉపనిషత్తులో చాలా అందంగా దాన్ని మనకి రిప్రజెంట్ చేస్తారు. దాన్ని చెప్పారు వారు పొద్దున్న. అంటే రోజు వినలేదు కానీ ఇవాళ ఎందుకో విన్నాను. వినేసరికల్లా వారిది వచ్చింది చేష్టి ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ మనకు విషయాన్ని అందచేశారు. చాలా సంతోషం అనిపించింది. మనకి రామాయణం ప్రారంభమే ఏమిటోనండి, ఇద్దరు మాకు కవిగారు అని ఉండేవారు. ఆయన అడిగారు, ఏమయ్యా మొదట ఎప్పుడైనా ఏదైనా ఒక కావ్యాన్ని కానీ దేనైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందర అక్కడ ఉన్నటువంటి పాత్రల గురించి కొంచెం చెప్పాలి కదా. అసలు పాత్రల గురించి చెప్పకుండా మొట్టమొదటి ప్రారంభించి నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు ఒక ఆయన వచ్చాడు, ఈయనేమో ప్రశ్న వేశాడు, ఆయనేమో సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాడు అని మొదలుపెట్టేసావే. కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకో యుక్త అని ప్రశ్నలు వరుస పరంపర కురిపించేసావు 16 గుణాలు కావాలని. కానీ అసలు ముందరి వాల్మీకి అంటే ఎవడు, ఆ నారదుడు అంటే ఎవడు అనేది మాకు ఇంట్రడ్యూస్ చేయాలి కదా, చేయలేదయా అని అడుగుతారు. అలాగే మనకేమీ ఇంట్రడక్షన్ లేకుండా మొట్టమొదటి వాల్మీకి ఒక ప్రశ్న వేసేట నారదుడిని. నారదుడు వచ్చాడు, నారదుడిని అడిగాడు. అక్కడేవో మళ్ళీ ఆయన తపస్వి అంటారు, ఈయన మరొకటి అంటారు. ఇవన్నీ చెప్పుకుంటే మనకు టైం లేదు కానీ అవేం చెప్పను. కానీ ఇలా ప్రశ్న వేస్తే ఈ 16 గుణాలు అడిగాడే అంటే ఆయన అంటాడు బహవహ అంటాడు. ఏమిటయా నువ్వేదో ఒక్క ప్రశ్న వేసావు కానీ 16 గుణాలు, అందులో కొన్ని 100 గుణాలు కలిసి ఉన్నాయ్యా అన్నాడు. అయితే ఈ 100 గుణాలు కలిసింటే దుర్లభం, చాలా కష్టం అయ్యా. అయినా సరే నువ్వు అడిగావు కనుక నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడుట మనకి మొత్తం రామాయణం అంతా అంటారు. కనుక అలాగూ చెప్పడానికి సిద్ధపడినటువంటి నారదుడు బ్రహ్మఋషి. ఆయన ఎప్పుడూ కూడా నారాయణ నామ జపంతో తిరుగుతున్నవాడు ఆయన. యువతల వాల్మీకి రాముడు ఉన్నాడని తెలుసును కానీ రాముడు ఎవడనో తెలియనివాడు ఈయన. ఆ కాలంలో ఉన్నాడని కనుక ఆ ప్రశ్న బెగ్గడంలో ఒక అందం వేసాడండి. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి గుణములు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. అదేమిటండి అంటే లేకపోతే ఈయన తీసుకెళ్ళే పరమాత్మను తీసుకొచ్చి ఆయనకి కళ్యాణ గుణాలు అన్నీ ఉన్నాయా అని వస్తే అక్కర్లేదు నాకు. ఇప్పుడు ఉండాలి, ఇలాంటి వాడు అయి ఉండాలి, ఈ కళ్యాణ గుణాలు కలిగి ఉండాలి, అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. వేస్తే మన వాళ్ళు దాన్ని చూసి ఏమిటండి ప్రశ్న అసలు తప్పండి అన్నారు. ఏమిటట ఆయన అడుగుతున్న దేన్ని, ఆయనకున్నటువంటి కళ్యాణ గుణాలను అడుగుతున్నాడు. అడుగుతూ కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ అన్నారు. గుణవంతుడు ఎవడు, మరి అదే కదే నువ్వు అడుగుతున్నది. 16 గుణాలు అడుగుతూ మళ్ళీ గుణవంతుడు ఎవడని అడుగుతావేమిటి, ఏదో తప్పు ఉందయ్యా అన్నారు. కాదయ్యా గుణం అంటే ఏమిటి అన్నది మళ్ళీ మనకి వ్యాఖ్యానాల్లో చెప్తారు. అక్కడ గుణము అంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళని కానీ మనం చూసామనుకుందాం, చూసినప్పుడు వారిని మళ్ళీ తలుచుకుందికి ఏ లక్షణమైతే వారిలో మన ఏ లక్షణం చేత మనం అట్రాక్ట్ అవుతామో ఆ లక్షణం గుణం అన్నారు. అంటే ఏమిటి, ఇప్పుడు నేను పొద్దున్న ఆయన మాట్లాడిన మాటలకు అట్రాక్ట్ అయినానంటే దేనివల్ల, గుర్తుపట్టడం ఎలా గుర్తుపట్టాను, ఇవన్నీ కూడా గుణాలు. కనుక వాటన్నిటిని గురించి అంటే ఒక మనిషిని చూసినప్పుడు మళ్ళీ ఆ మనిషిని తలుచుకునేదా ఉపయోగపడేది ఏదో అది గుణం. అయితే ఇప్పుడు మనుషుల్లో గుణం అంటే ఏది, దేన్ని వాళ్ళు ఉంటే వాళ్ళని అస్తమానం తలుచుకుంటాం అంటే ఒక్కటే చెప్పారు, సౌశీల్యం అనే గుణం ఉంటే గుణమయ్యా, మిగతా ఏమున్నా గుణాలు కావన్నారు. సౌశీల్యం అంటే ఏమిటి అంటే తన గొప్పవాడయ్యుండి తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసి ఉన్నవాడెవడో వాడిది సౌశీల్యం.
కనుక తన గొప్పవాడై ఉండాలి. వేటిలో గొప్పవాడై ఉండాలి అంటే 3 చెప్తారు మనకి. ఈ 3 గొప్పవాడు. ఒకటి వంశం, రెండవది ఐశ్వర్యం, మూడవది బుద్ధిజాతి. కనుక ఈ 3 ఎవడైతే గొప్పవాడో ఆ గొప్పవాడై ఉండి తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా, అంటే మధ్యలో ఏమి గ్యాప్ లేకుండా కలిసి ఉన్నవాడెవడో వాడు సౌశీల్యము కలిగిన వాడు అన్నారు. అయితే మా రాముడికి అవన్నీ ఉన్నాయండి అని ప్రశ్న వేశారు. ఉన్నాయా? ఏమి ఎలా తెలిసింది? రాముడు వంశం చూస్తే దశరథ చక్రవర్తి, మనకి మీద నుంచి తీసుకుంటే మొత్తం అందరూ కూడా గొప్పవారు ఆ వంశం. ఇంకా ఐశ్వర్యము చక్రవర్తి బిడ్డడు కనుక ఐశ్వర్యానికి లోట్లేదు. కొన్ని బుద్ధిజాతో అయ్యయ్యో ఆయన దగ్గరికి పెద్దలు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉండేవారయ్యా మధ్యలో విశ్రాంతి సమయంలోనూ. కనుక ఆయనకి విద్యలో గొప్పవాడు, ఐశ్వర్యంలో గొప్పవాడు, వంశం చేత గొప్పవాడు. ఇంత గొప్పవాడు అయినప్పటికీ తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా చేరాడు అన్నారు. ఎవరితో చేరాడండి అంటే బయలుదేరేట అరణ్యానికి. ఈ అరణ్యానికి బయలుదేరగానే మొట్టమొదటి వచ్చినవాడు మనకి గుహుడు దగ్గరికి వెళ్ళారు. ఈ గుహుడు దగ్గరికి వెళ్ళేసరికల్లా గుహుడిని చూసి ఏదో అంతా సంతోషించాడు. ఈయన నాకు ఆత్మసమస్తక అన్నాడు. నా ఆత్మతో సమానం అండి అన్నాడు. అంటే అంత దగ్గరవాడు. ఈయనకి ఆయనకి అంత ఫ్రెండ్షిప్ ఉందా? ఉంది కాబోలు, మనకు తెలియదు. ఆత్మసమస్తక అన్నాడు. ఎప్పుడైనా సరే మనం ఎదురుగా పక్కన ఉన్నప్పుడు ఒకళ్ళతో చెప్తే వీడండి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి, వీడు నేనండి చిన్నప్పటి నుంచి అలా కలిసి ఆడుకుంటున్న వాళ్ళం అండి అంటాం. కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత అలా అంటాను కానీ వాడికి నాకు సంబంధం లేదండి. అలా కాకుండా రావణాసురుడు చనిపోయిన తర్వాత హనుమని మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తూ నువ్వు గుహుడి దగ్గరికి వెళ్ళు, వాడు నాకు ఆత్మసమస్తక అన్నాడు. అంటే వెనకాతల కూడా నాకు ప్రాణంతో సమానమైన వాడు గుహుడు అని చెప్పాడంటే వాడు గొప్పవాడనా? కాదు. ఆ సౌశీల్యం అనే గుణం చేత అలా చెప్పగలిగేట ఆయన. ఇంకొంచెం ముందరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఇప్పుడేమిటి మనిషి, ఈ మనిషి దాటి కాస్తంత ఒక జంతువు అంటే మనకి సుగ్రీవుడు వీళ్ళు వచ్చారు. సుగ్రీవుడు వస్తే సుగ్రీవుడు వీళ్ళ మైత్రి చేసుకున్నారు. మైత్రి చేసుకొని ఆ సుగ్రీవుడు ఆ లంకా నగరానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అవతల రావణాసురుని చూసి వీడి వల్ల కదా మా రామచంద్ర ప్రభు ఇంత బాధపడుతున్నాడు అని చెప్పి ఎగిరి వెళ్ళిపోయినాడు ఆయన దగ్గరికి. వెళ్ళాడు, ఆయనతో కలిసి యుద్ధం చేశాడు, ఏవో దెబ్బలు తిన్నాడు, తిరిగి వచ్చి మళ్ళీ ఈయన పక్కన నిల్చున్నాడు ఏమీ తెలియని వాళ్ళగా. చూసి నీకేమైనా అయ్యుంటే అన్నాడు. ఏమయ్యా నీకేమైనా అయ్యుంటే అంటే అర్థం ఏంటి? నువ్వు కానీ ఆ రావణాసుడి చేతిలో చనిపోయి కానీ ఉంటే నాకు సీతమ్మ ఎందుకయ్యా అని అడిగేట. ఏమిటి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి సుగ్రీవుడు తన అగ్నిసాక్షికంగా పెద్దల కుదర్చినటువంటి తల్లి సీతమ్మ, ఆ సీతమ్మ కన్నా కూడా ఈయన ఎక్కువట, అంత ప్రేమ పెట్టుకుంటాడు ఆ సుగ్రీవుడి మీద అన్నారు. కనుక మాకేమిటయ్యా అంటే సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు అంటారు. అంటే అక్కడ వ్యాఖ్యానాల్లో పెద్దవాళ్ళు చెప్తూ నీకేమైనా అయి ఉంటే అంటే నువ్వు ప్రాణం పోతే అని కాదే అర్థం. సుగ్రీవుడు అంత తక్కువవాడు కాడు, కానీ నువ్వు సుగ్రీవుడివి అంటే మంచి గ్రీవం కలిగిన వాడివి, మంచి వేదాంగములను అధ్యయనం చేసిన వాడివి. అలాంటి నిన్ను వాడు నీచుడు, ఆ నీచుడైన వాడు ఏదైనా మాట కానీ అనేసి ఉంటే నేను ఎందుకయ్యా నాకు ఈ సీతమ్మ అన్నట్టు రామచంద్ర ప్రభు. కనుక అలాంటి ప్రేమ ఒక పక్షి మీద కలిగిన వాడు అన్నారు. ఇంకా మరి కొంచెం ముందరకు వెళదాం అన్నారు. సరే వెళ్ళాం. రాక్షస జాతికి చెందినవాడు వచ్చాడు. వచ్చి ఆయన ఎప్పుడు వచ్చాడు అప్పుడే వచ్చాడు. ఆ వచ్చినవాడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ సభ మధ్యలోంచి 4 మంత్రులతో కలిసి వచ్చేసాడు. వచ్చేసి నువ్వే నాకు శరణ తప్ప వేరొకటి శరణం లేదయా అన్నాడు. రక్షించాలా రక్షించకూడదా? వాడికి దుర్మార్గుడు ఏమిటో, మన హింసించడానికి వచ్చాడో ఏమిటో. పాపం మిగతా కోతులన్నీ కూడా ఆ ముక్కే చెప్పాయి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే. పాపం మన హనుమ మాత్రం వాడు మంచివాళ్ళలాగే నాకు కనిపిస్తున్నాడు కనుక మనం రక్షించవచ్చు అన్నాడు. అంటే అంటాడు రాముడు, పాయ్యా ఏమిటి మాట అన్నాడు. ఏమని? మంచివాళ్ళకి కనిపిస్తున్నాడు కనుక ఏమిటి? ఎవడు నా దగ్గరికి వచ్చి నువ్వే నాకు రక్షకము తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడో వాడిని రక్షించడమే నా సిద్ధాంతం, కనుక నేను రక్షించి తీరతాను అన్నట్ట.
అనేసరికి వీళ్ళందరికీ మా సుగ్రీవులు వారు ఉన్నారు కదా, ప్రేమ ఎక్కువ. ఆయన పాపం మొహం ఇలా పెట్టేట, ఏమిటో రక్షించేస్తానంటున్నావు, ఏం ఆపద పొందుతావో అన్నట్ట. అంటే ఏం అక్కర్లేదుగా, బెంగ పెట్టుకోకు, నీకు నా సంగతి తెలియదు అన్నాడు. అని అంగుళగ్రేణ పాదం యొక్క బొటకన వేలుతోటి చిక్షేప మొత్తం అందరిని కూడా చిమ్మేస్తానయ్యా. ఎవరిని? రాక్షసుల్ని, దానవుల్ని, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే కారు, మొత్తం లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక్కసారి నా మీదకి వచ్చినా వాళ్ళందరినీ కూడా నేను చిమ్మేయగలను అన్నట్ట అని రాముడు. అంటే మనం నవ్వుకోవాలా నిజంగా అనుకోవాలా? అంత చిమ్మేయగలిసిన వాడు ఈ సుగ్రీవుడి కాళ్ళు పట్టుకొని ఆ వాలిని చంపి వీడికి దారి చూపిస్తే వెళ్ళడం ఎందుకండి, హాయిగా అయినా వీళ్ళు అక్కడి నుంచో బాణం వేసి చంపేవచ్చు కదా, మరి ఎందుకు అలా అన్నాడు అన్నారు. అంటే శక్తి ఉందా లేదా చూడాలంటే మళ్ళీ సముద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లేచి వచ్చాడు, ఈయన బాణం ఎక్కువ పెట్టేసరికల్లా ఎక్కడో అవతల వైపు ఉన్నటువంటి రాక్షసులందరినీ ఈ బాణంతో చంపేమన్నాడు, చంపేశాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని తన బాణంతో చంపగలిచిన వాడు ఈ రావణాసురుని మాత్రం చంపలేడా? చంపగలడు, కానీ చంపడు. ఎందుకని అంటే ఎప్పటికైనా మారతాడేమో అని ప్రయత్నం తప్ప రాముడిది వాళ్ళని చంపేయడం అనేది కాదు ప్రయోజనం, శత్రువులను నాశనం చేయడం ప్రయోజనం కాదు. శత్రువులకి ఎప్పటికైనా కాస్తంత బుద్ధి మరలి వాళ్ళు మళ్ళీ మామూలు దారిలో పడతారేమో అని చూస్తాట. అందుకోసం ఇలా ఎదురు చూశాడయా అన్నారు. కనుక ముగ్గురితోటి ఆయన నా స్నేహితులు, నా ప్రాణం అన్నారు. ఒకటి గూడు, రెండవది సుగ్రీవుడు, మూడవది విభీషణుడు. కనుక ఇలా ముగ్గురు, ఒకళ్ళేమో మనిషి, ఒకళ్ళేమో జంతువ, మూడవదేమో రాక్షసుడు. ఇలా చేసినవాడండి మావాడు. కనుక అంత గొప్పవాడు కనుక ఈయనకి సౌశీల్యము అనేది చెప్తున్నారు. దీనికి మనం లోకంలో కానీ చూస్తే ఎప్పుడైనా సరే పెద్దవాడు చిన్నవాడితో కలిసి ఉండమని చెప్తామా? తన గొప్పవాడే ఉంటే ఓ షటిల్ ఆడుతున్నారు అనుకోండి, ఆ షటిల్ ఆడుతూ ఉంటే మంచి ఆటగాడు ఏమీ రానివాడితో వచ్చి ఆడితే వాడి ఆట కూడా చెడిపోతుంది తప్ప వీడి పైకి వస్తాడో రాడో తెలియదు. మరి అలాంటిది తన గొప్పవాడు ఉండి తక్కువ వాడితే అమెరికలు లేకుండా కలిసి వాడు గొప్పవాడు అంటామా? మనం ఎందుకండి? ఇది ఒకటి. రెండోది ఐక్యూ కదండి, బుద్ధి. ఆ బుద్ధి ఐక్యూ మన వాడికి ఎక్కువ అనుకుందాం, అవతల వాడికి తక్కువ. అంటే వాడు ఫస్ట్ వచ్చేవాడు మనవాడు, వాడే ఫోర్తో ఫిఫ్తో వచ్చేవాడు. ఏం చెప్తామండి? నాన్న ఎప్పుడైనా సరే నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారితో కలిసి సహవాసం చెయ్యి, దానివల్ల ప్రయోజనం తప్ప తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో కలవకరా అని చెప్పి పంపిస్తాం. ఇటు నుంచి మనం దుర్బోధ చేస్తే అవతల వాళ్ళ తల్లి కూడా అదే చేస్తుంది కదండి. ఆ ఎక్కువ వచ్చిన వాడిని కూడా రే తక్కువ వాళ్ళతో కలవకరా, ఎక్కువ వచ్చిన వాళ్ళతో ప్రయత్నం చెయ్యి అని చెప్తుంది ఆవిడ. కనుక ఇలాగూ లోకంలో మనమందరం ఉంటే రామచంద్ర ప్రభు అలా కాకుండా తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసి ఉన్నాడండి. ఏం గొప్పవాడండి, అదండి సౌశీల్యం. అందుకోసమని చెప్పి కోన్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ అని అడిగాట. గుణవంతుడు ఎవడయ్యా అంటే తన గొప్పవాడయ్యుండి తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసి ఉన్నవాడెవడో వాడు గుణవంతుడు అని డెఫినేషన్ చెప్పారు మనకి. ఈ 16 గుణాలు అన్నామే. ఈ 16 గుణాలు ఎవరి కోసం అండి? రాముడు గొప్పవాడు అని తెలియడానికే కాదు. ఇందులో ఏ గుణంలో అన్నా కొంత అంశాన్ని మనం నేర్చుకుంటామేమో అని. అందుకోసమని చెప్పి ఇలాంటి వాటిని అన్నిటిని తెలియజేస్తూ మన కృష్ణమాచార్య స్వామి వారు ఓ పుస్తకం మొదటి 2 రోజులు మరి అదే చదివారేమో నాకు తెలియదు, రామాయణ ప్రసంగాలు అన్నది చాప్టర్ ఇక్కడ రామాయణ ప్రసంగాలు అన్న దానిలో పెట్టారు. కనుక ఏం చెయ్యాలి మనం అంటే నేర్చుకుందికి ప్రయత్నం చేయాలి. ఏమిటి నేర్చుకోవాలి అంటే రాముల్లో ఉన్నటువంటి గుణముల్లో ఏదైనా ఒక్క గుణం, అంతా కాదు అందులో ఒక అంశ, అది కానీ మనం నేర్చుకుంటే మన జీవితం చరితార్థమైనట్టు, మన ఆచార్యులకి సేవ చేసినట్టు. కనుక మనకి ఏం కావాలండి ఈ లోకంలో మనం వచ్చినందుకు మనం ఏం చెయ్యాలి అంటే కైంకర్యము అని చెప్తారు. అంటే సేవ అనేది చెప్పారు. సేవ ఎవరికి చెయ్యాలి అంటే మీ అమ్మకి, తండ్రికి, నాన్నకి, ఇవన్నీ ఎలాగో చెయ్యాలి. అంచేతే ధర్మము అని ఒక పదాన్ని వాడుతూ ఉంటారు మన వారు. ధర్మం అంటే ఏమిటి అన్నారు. మళ్ళీ మనకి కొన్ని పురాణాల్లో రాముడు, అనంతుడు, శంఖము, చక్రముగా వాళ్ళు 4 వచ్చారంటారు. వాల్మీకి మాత్రం అలా చెప్పలేదు.
రాముడే నారాయణుడే 4 అంశాలుగా వచ్చాడు అని చెప్పాడు మనకి రామాయణంలో. ఈ 4 అంశాలుగా వచ్చిన వాళ్ళు దేన్ని చెప్పడానికి, దేన్ని మనకి నేర్పడానికి వచ్చారట? ధర్మాన్ని నేర్పడానికి వచ్చారన్నారు. ధర్మం అంటే ఏమిటి అన్నారు. అంటే అభ్యుదయ నిశ్రేయస సాధనము ధర్మము, అది వేద ప్రోక్తము అన్నారు. వేదం చేత చెప్పబడి ఉండాలట. అది మనకి ఈ లోకంలో ఉన్నతిని కలిగించాలట. పై లోకంలో అంటే మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం సుఖంగా ఉండేలా చెయ్యాలి అని చెప్తారు. కనుక అలాంటి ధర్మాన్ని వారు పాటించి మన చేత చెయ్యడానికని వచ్చారయ్యా వాళ్ళు, రామచంద్ర ప్రభు వాళ్ళును. మనకి ధర్మం ఎన్ని రకాలు అంటే 2 రకాలని చెప్తారు. ఒకటి ఈ శరీరానికి సంబంధించినటువంటి ధర్మములు, అది సామాన్య ధర్మములు అంటారు. ఒకటి ఆత్మకి సంబంధించినవి, అది విశేష ధర్మములు అంటారు. కనుక ఈ సామాన్య ధర్మములు రాముడు పరిపాలించేట, విశేష ధర్మాలని మనకి మిగతా 3 అన్నదమ్ములు పాటించి చూపించారు. కనుక రండి, ఏం చెయ్యాలి అంటే కైంకర్యం చెయ్యాలి. కైంకర్యం అంటే సేవ చెయ్యాలి. ఆ సేవ ఎవరికి చెయ్యాలి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జగత్తుకి. ఈ జగత్తులో ఉన్నవారందరూ కూడా పరమాత్మకు సంబంధించిన వారే. మనకి ప్రకృతి, జీవుడు, పరమాత్మ అని 3 ఉంటాయి. ఈ ప్రకృతి లోపల జీవుడు ఉంటాడు. ఈ జీవుడు లోపల ఉండే ఏం చేస్తాడు, ఈ ప్రకృతితోటి తన అనుభవం అనుభవిస్తూ ఉంటాడు. ఈ వీటి లోపల మరొక ఆయన ఉంటారు, ఆయన పరమాత్మ. కనుక పరమాత్మ లోపల ఉన్నవాడు మన చేత ఇలాంటి పని చేయిస్తూ ఉంటాడు. కనుక ఆ సేవ చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? ఆయనకి చెయ్యాలి, ఆయనకి చెందినటువంటి జగత్తుకి చెయ్యాలి. ఇది మనకి పెద్దలందరూ చెప్పేటటువంటి మాట. మనం చెయ్యవలసింది సేవ. ఎవరికి చెయ్యాలి? లోకంలో ఉన్న వారందరినీ, ఒక్క మనుషుల్నే అనుకోకండి, మొత్తం లోకంలో ఉన్నటువంటి అన్ని జంతువులకి కూడా ఏదైనా సరే లోకంలో ఉంది అంటే దాని లోపల పరమాత్మ ఉన్నట్టే. కనుక అందరికీ సేవ చేయడం, అందరినీ ప్రేమించడం అనేది మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ప్రేమ లేనినాడు మనకి ఎంత జ్ఞానం ఉన్నా అది ఎందుకు పనికిరాదు. కనుక ప్రేమ 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 అనేది ఉండాలి. ఈ ప్రేమ అంటే ఏమిటండి? అయిపోయింది ప్రేమ అంటే ఏమిటి అన్నారు. ఏంటది? భక్తి అంటారు, ప్రేమ అంటారు, ఏదో అంటారు. మనం లోకంలో మన పిల్లల్ని ప్రేమిస్తాం, అది ప్రేమే. మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం, అది ప్రేమే. మన స్నేహితుల్ని ప్రేమిస్తాం, అది ప్రేమే. కానీ పరమాత్మను ప్రేమిస్తే దాన్ని భక్తి అంటారు. కనుక ఎప్పుడైనా సరే పరమాత్మని ప్రేమించాలి. పరమాత్మ ఒక్కడిని ప్రేమించాలా? కాదు, అన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ. కనుక ఎక్కడ చూసినా నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఒక్కడే. కనుక మనము భేదభావంతో ఎందుకు ఉండాలి? ప్రేమతో ఉండాలి. కనుక అలాంటి ప్రేమ, అలాంటి భక్తి అందరూ కలిగి ఉండి మొత్తం లోకాలన్నింటినీ కూడా, అందరినీ కూడా ప్రేమించడం అనేటువంటిది నేర్చుకొని అందరికీ సేవ చేసేటువంటి అదృష్టాన్ని మన ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత పొందాలి అని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అనంతకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్వస్తి.